చిన్న అటు రాములమ్మ అసెంబ్లీలో ఈయన మండలిలో ఆమె అధికార పార్టీ సభ్యులుగా ఉండి అపోజిషన్ పార్టీకి మించి స్ట్రాంగ్ వాయిస్ వినిపించి చర్చకు దారితీశారు. రాక సభకు వచ్చి రాములమ్మ ప్రభుత్వ తీరును ఏకరువు పెట్టారు. ఇక ఇప్పటిదాకా సభ బయట సంచలన స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చిన రాజన్న ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ వేదికగా సొంత పార్టీ సర్కార్పై అటాక్ చేశారు. ఆ ఇద్దరు ప్రజా ప్రతినిధులు అధికార కాంగ్రెస్ పార్టీకి హెడ్డెక్ గా మారారా? వాళ్ళిద్దరిని సీఎం రేవంత్ ఎలా సెటరైట్ చేయబోతున్నారు? అధిష్టానం ఎలా రియాక్ట్ కాబోతోంది? మండలిలో రాములమ్మ, అసెంబ్లీలో రాజన్న. సొంత పార్టీ ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెట్టిన నేతలు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై నిలదీసిన విజయశాంతి. నిధులన్నీ సీఎం మంత్రులకేనా అంటూ రాజన్న అటాక్. ఆ ఇద్దరూ సీఎం రేవంత్కు కొరకరాని కొయ్యగా మారారా? స్వపక్షంలో విపక్షం వాయిస్ వినిపించడానికి రీజన్ ఏంటి? ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. శాసనసభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శాసనమండలిలో విజయశాంతి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఎరకాటంలో పెట్టాయన్న చర్చ జరుగుతోంది. సొంత పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ తీరును ఎండగట్టడంతో అపోజిషన్కు ఆస్త్రం దొరికినట్లయింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మించి హస్తం పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గళమెత్తిన తీరు హాట్ టాపిక్ గా మారింది. దీంతో అటు రాములమ్మ, ఇటు రాజన్న ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారారన్న చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు సమావేశాలు, సభలు, ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేస్తూ వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి హీట్ క్రియేట్ చేసిన రాములమ్మ ఇప్పుడేకంగా శాసనసభ, శాసన మండలిలో సొంత పార్టీనే తప్పుబడుతూ కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ విజయశాంతి కామెంట్స్ చేసిన తీరు హాట్ టాపిక్ అవుతోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి చాలా రోజుల తరువాత శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. సభలో ఆమె మాట్లాడిన మాటలు సొంత పార్టీ కాంగ్రెస్ ను డైలమాలో పడేశాయన్న టాక్ నడుస్తోంది. తెలంగాణ ఉద్యమకారులకిచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదంటూ మండలిలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారామె. అధికారంలోకొచ్చి 2 ఏళ్లు దాటిపోయిందని, అయినప్పటికీ ఉద్యమకారులకు పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని నిలదీశారు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు కాని ఉండేవారా అని క్వశ్చన్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలతో పాటు ఉద్యమకారులకిచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తప్పనిసరిగా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు విజయశాంతి. హామీల అమలు కోసం ఇప్పటికే రేవంత్ సర్కార్పై ఒత్తిడి పెరుగుతోంది. అటు ప్రజాక్షేత్రంలో, ఇటు అసెంబ్లీలో, మరోవైపు సోషల్ మీడియా వేదికగా సర్కార్పై బీఆర్ఎస్ ప్రెషర్ పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ విజయశాంతి ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెట్టడం కాంగ్రెస్లో చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో గట్టిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు బిల్లుల అంశాన్ని ఎక్స్పోజ్ చేసిన రాజగోపాల్ రెడ్డి, సీఎం, మంత్రుల నియోజకవర్గాల్లో పనులు చేసే కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లిస్తున్నారని, మిగతా చోట్ల బిల్లులు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు లేకుంటే మంత్రులు, ముఖ్యమంత్రులు ఎక్కడ్నుంచి వచ్చారని నిలదీశారు. మునుగోడు ఎమ్మెల్యే వ్యాఖ్యలకు అధికార పక్షం నుంచి రియాక్షన్ లేకపోయినా ఆయన మాత్రం సొంత పార్టీ ప్రభుత్వ తీరును ప్రశ్నించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. ఎలాగూ తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వరు, అసెంబ్లీలో అయినా మాట్లాడే సమయం ఇవ్వాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పీకర్ను కోరిన కామెంట్స్ వైరల్ అవుతుంటే, ఇదే టైంలో రాజగోపాల్ రెడ్డి సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే నిధులు ఇస్తున్నారని ఫైర్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అయితే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక మంత్రి పదవి రాలేదన్న ఆగ్రహం ఉందన్నది ఓపెన్ సీక్రెట్. ఆయన సీఎం టార్గెట్ గానే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ వస్తున్నారు. రాములమ్మ విషయానికొస్తే, మీనాక్షి నటరాజన్తో ఉన్న పరిచయంతో పాటు అధిష్టానం పెద్దల సపోర్ట్తో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని చెప్పుకుంటారు కాంగ్రెస్ నేతలు. పైగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కూడా. సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారనే అసంతృప్తిలో విజయశాంతి ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. ఈ క్రమంలోనే ఆమె ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే బలంగా ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపై నిలదీశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటు రాజన్న, అటు రాములమ్మ ఇద్దరూ క్యాబినెట్లో ఖాళీగా ఉన్న 2 బెర్తులను ఆశిస్తున్న వారే కావడం, ఇద్దరూ ప్రభుత్వాన్ని, పార్టీని కార్నర్ చేసేలా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఇద్దరు నేతల తీరుపై అధిష్టానం ఎలా రియాక్ట్ కాబోతోందన్నదే చర్చనీయాంశంగా మారింది.
రాజగోపాల్ రెడ్డి విజయశాంతిని పిలిచి మాట్లాడి సెటరేట్ చేస్తారా, లేక కాంగ్రెస్ లో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ కాబట్టి లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి.